ladies, welcome back to my channel Amazing Amma. ఎట్లున్నారు అందరూ? సో చూసాను కదా ఆల్రెడీ. సో డెలివరీ బ్యాగ్, ఆ హాస్పిటల్ పోయేటప్పుడు బ్యాగ్లో ఏమేమి ఉండాలి, చాలా వీడియోలు ఉన్నాయి దీని మీద. కాకపోతే నాకు అన్ని దాంట్లో కొన్ని అంత ఇంపార్టెంట్ అనిపించని థింగ్స్ కూడా ఉన్నాయి చాలా వరకు. సో నా వరకు ఏవి ఇంపార్టెంట్ అనేది మాత్రమే నేను చూస్ చేసి చాలా సెలెక్టివ్గా లిస్ట్ ప్రిపేర్ చేసిన. సో నేను రాసుకున్నా, అవే చెప్తున్నా, ఓకే? ఎందుకంటే చిన్న థింగ్ కూడా మర్చిపోద్దు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వీడియో. సో ఇఫ్ యూఆర్ ప్రెగ్నెంట్ తప్పకుండా ఈ వీడియో చూడండి. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి కూడా ఈ వీడియో. ఇట్ విల్ బి డెఫినెట్లీ వెరీ యూస్ఫుల్. సో హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మనం మన కోసమే కాకుండా రాబోయే కొత్త చిన్ని బేబీ కోసం కూడా ప్యాక్ చేసుకోవాలి కొన్ని థింగ్స్. సో బేబీ కోసం ఏం ప్యాక్ చేసుకోవాలి, మామ్ కోసం ఏం ప్యాక్ చేసుకోవాలి అనేటివి నేను చెప్తా. ఫస్ట్ అమ్మ చెప్దామా, బేబీ చెప్దామా? సరే, ఫస్ట్ అమ్మ గురించే చెప్తున్నా, మా హస్బెండ్ చెప్తున్నా అమ్మ గురించే చెప్పమని. సో ఫస్ట్ ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఏమేమి కావాలి, ప్యాకింగ్లో ఏమేమి ఉండాలి అనేవి చూసుకుందాం. సో మన హాస్పిటల్ బ్యాగ్లో మనం ఫస్ట్ సర్దుకోవాల్సింది రిపోర్ట్స్. మన ఫస్ట్ నుంచి ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మన హిస్టరీ మొత్తం రిపోర్ట్స్ తప్పకుండా క్యారీ చేయాలి. లేదంటే మీరు ఏదైనా రిపోర్ట్ మర్చిపోతే మళ్ళీ ఆ టెస్ట్ టైంకి చేస్తా అని పెద్ద లొల్లి పెడతారు అక్కడ. ఆబ్వియస్లీ అవసరం కూడా అది. సో రిపోర్ట్స్ అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు కంఫర్టబుల్గా ఉండే నైటీస్ ఆర్ నైట్ డ్రెస్సెస్ క్యారీ చేయడం తప్పనిసరి. ఆబ్వియస్లీ మనం ఈ రోజు వేసుకునే డ్రెస్లు తర్వాత వేసుకోలేము. బటన్స్ ఆర్ జిప్స్ ఉండే లాంటి నైటీస్ కానీ నైట్ డ్రెస్సెస్ కానీ ప్యాక్ చేసుకోండి. అండ్ సిజేరియన్ డెలివరీ అవుతుందా లేదంటే వజైనల్ డెలివరీ అవుతుందా అనేది ఆ టైం దాకా మోస్ట్లీ చెప్పలేము. ఇఫ్ ఇట్స్ అ ప్లాన్డ్ సిజేరియన్ దట్ ఈస్ ఫైన్. అంటే సిజేరియన్ అయితే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది, థింగ్స్ ఏం చేంజ్ కావు. కాకపోతే వజైనల్ డెలివరీ అయితే తక్కువ రోజులు, మేబీ 1 or 2 daysలో పంపించేస్తారు ఇంటికి, కాబట్టి ఎక్కువ స్టఫ్ అవసరం ఉండదు. సి సెక్షన్కి అయితే కొంచెం ఎక్కువ స్టఫ్ అవసరం పడుతుంది, అంతే, నో డిఫరెన్స్. సో నైటీస్ కానీ నైట్ డ్రెస్సెస్ కానీ నేను యూజ్ చేసిన లాంటి నైటీస్ పిక్చర్స్ అవి డీటెయిల్డ్గా అటాచ్ చేస్తా. అండ్ బయట దొరికే లాంటి అంటే నార్మల్గా దొరికే ఫీడింగ్ నైటీస్ అయితే నాకు సజెస్టబుల్ అనిపించవు. అంటే 2 sides ఇటు జిప్స్ ఉంటాయి చూడండి, అలాంటి నైటీస్ ప్రిఫర్ చేయకండి. ఎందుకంటే ఆ జిప్స్ ఓపెన్ చేసి తాగించేటప్పుడు బేబీస్కి జిప్స్ కుచ్చుకుపోతాయి. కాబట్టి కంఫర్టబుల్ అని నేను మెన్షన్ చేసింది, మనతో పాటు బేబీకి కూడా కంఫర్టబుల్గా ఉండాలి. ఇప్పటి నుంచి ఎవ్రీథింగ్ చేంజెస్. మన డ్రెస్ బేబీకి కూడా కంఫర్టబుల్గా ఉండేలాంటివి వేసుకోవాలి. సో కాటన్ సారీ కానీ చున్నీ కానీ మెత్తటి ఉండేది తప్పకుండా తీసుకెళ్ళండి. నడికట్టు కోసం, నడికట్టు అంటే ఫస్ట్ 2-3 daysలో ఎలాగో అంత అవసరం పడదు, తర్వాతనైనా కట్టుకోవడానికి అవసరం ఉంటుంది. అండ్ వేరే దేనికైనా అవసరం పడుతుంది. తప్పకుండా కాటన్ సారీస్ చున్నీస్ మెత్తటివి తీసుకెళ్ళండి, ఓకే? అండ్ టవల్స్ తీసుకెళ్ళాలి తప్పకుండా, 1 or 2 మీరు వాడేటివి మంచిగా ఉతికి డెటాల్ వేసుకుంటారో ఎట్లా వేసుకుంటారో ఫ్రెష్ టవల్స్ అయితే తీసుకెళ్ళండి. ఇది స్కార్ఫ్ కట్టుకోవాలి కాబట్టి స్కార్ఫ్ తీసుకెళ్ళండి. నేనైతే నార్మల్గా స్కల్ క్యాప్ ఉంటుంది కదా, అలాంటిది ఇట్లా చుట్టుకుని పెట్టుకునేదాన్ని. నేను పిక్చర్ అటాచ్ చేస్తే అది కూడా నాది ఉందో లేదో నాకు ఐడియా లేదు, కానీ నేను దేని గురించి మాట్లాడుతున్నానో నాకు పిక్చర్ అటాచ్ చేస్తా తప్పకుండా, ఓకే? అండ్ హెయిర్ అస్సలు మెయింటైన్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఒక 9-10 days వరకు స్నానం అయితే చేయనియరు జనరల్గా మన దాంట్లో. సో ప్లీజ్ వాష్ యువర్ హెయిర్ ప్రాపర్గా, మంచిగా వాష్ చేసుకొని చక్కగా నూనె పెట్టేసుకొని గట్టిగా జుట్టు కట్టేసుకొని పోండి డెలివరీ ముందు. ఎగ్జాక్ట్గా డెలివరీ అవుతాం అనంగా నేనైతే నొప్పులు వచ్చినాక జుట్టు వేసుకున్నా. ఆబ్వియస్లీ నాకు అప్పుడు చిన్న జుట్టు ఉంటుండే కాబట్టి ఏం ఆగలేము, మళ్ళీ చింపిరి అయిపోయింది. మీకు గనక జడకి ఆగే జుట్టు ఉంటే తప్పకుండా మంచిగా నీట్గా వాష్ చేసుకొని నూనె పెట్టుకొని జడేసుకోండి. మళ్ళీ దానికి జుట్టుకు సంబంధించిన బ్యాండ్స్ అలాంటివి అయితే తీసుకెళ్ళండి టు మెయింటైన్ యువర్ సెల్ఫ్ నీట్గా. ఆల్రెడీ చిరాకు ఉంటాము డెలివరీ అయినాక. సో దాని నుంచి దీనికి కొంచెం ఇది కావడానికి ఎవరన్నా కొంచెం అట్లట్ట జుట్టేయమని చెప్పండి. ఈ కాలంలో అయితే మాస్క్లు, శానిటైజర్లు, ఈ 2020 డెలివరీ అయిన వాళ్ళకి ఆబ్వియస్లీ అట్నే ఉంటుంది. 21 కూడా అట్నే ఉంటుండొచ్చు. హోప్ఫుల్లీ దేవుడి దయ వల్ల అంత సెట్ అయితే అవసరం లేదు, కానీ శానిటైజర్ అయితే ఓకే, ఇంపార్టెంట్. నేను డెలివరీ అయినప్పుడు అయితే మా హస్బెండ్ డోర్ దగ్గర శానిటైజర్ పట్టుకొని నిలబడుతుండే. ఎవరు వచ్చినా వాళ్ళకి ఇంత శానిటైజర్ పోసి పంపిస్తుండే. అందరూ ఆయన చూసి నవ్వినప్పుడు, బట్ ఆయన కొడుకు, ఆయనకు ఆ వాల్యూ ఉంది, ఇంపార్టెన్స్ ఉంది, తను చేసిండ్రు, అందరూ చెయ్యాలి తప్పకుండా.
ఓకే, ఆయిల్ కానీ వాజ్లిన్, ఫేస్ వాష్లో ఇట్లా చిన్న చిన్న థింగ్స్ అయితే అవసరం ఉంటుంది. లేచి ఫేస్ వాష్ చేసుకుని అంత ఓపిక నాకు ఉండకపోవచ్చు, కాకపోతే దగ్గర ఉంచుకోవడం ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఇయర్ ప్లగ్స్, మనకి చెవు పెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇయర్ ప్లగ్స్ కానీ కాటన్ కానీ చెవులో పెట్టుకోవడానికి అలాంటివి తీసుకెళ్ళండి. అండ్ వైప్స్ ఉండడం కూడా ఇంపార్టెంట్. మనకి బ్రెస్ట్ ఫీడింగ్ కొత్త అప్పుడు పాలు కారిపోయినా ఏదైనా జనరల్ గా కూడా మనము స్నానం చేయలేము. సో ఎక్కడైనా ఇరిటేటింగ్ అనిపించినప్పుడు ఈజీగా వైప్ చేసుకునేటట్టు వైప్స్ తీసుకెళ్ళండి. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, మేబీ ఇది ఏ వీడియోలో కూడా ఉండకపోవచ్చు, మై స్పెషల్ నేను వాడినా కాబట్టి నేను చెప్తున్నా. అండ్ డెలివర్ అయిన వెంటనే ఒక 10 days వరకు అయితే బ్రషింగ్ ఈజ్ నాట్ సజెస్టెడ్. బ్రష్తో చేసుకోవడం నాట్ సజెస్టెడ్ అట్ ఆల్. మన ఏమంటారు, మొత్తం బాడీ అంతా కుంపు అయిపోతుంది, టీత్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో బెటర్ డోంట్ గో ఫర్ బ్రషింగ్ విత్ అ రెగ్యులర్ బ్రష్. దానికన్నా నాకు మా అమ్మ ఫాలో చేయించింది, నాకు చాలా మంచిగా అనిపించింది. సో నేను చెప్తున్నా, పిప్పళ్ళ పొడి. పిప్పళ్ళు తెలిసే ఉంటుంది, లేకుంటే నేను పిక్చర్ అటాచ్ చేస్తుందా అది కూడా. పిప్పళ్ళ పొడి తీసుకెళ్ళి దాంతో మామూలుగా ఫింగర్తోనే ఇట్లిట్ అనుకొని వాటర్ వేసి పుక్కిలిచ్చేస్తే యుల్ ఫీల్ ద ఫ్రెషెస్ట్. ఏ పేస్ట్ పనికిరాదు, ఏ బ్రష్ పనికిరాదు అసలు దాని ముందు. అండ్ ఇట్లా గట్టిగా నాలుక కూడా గీరలేము ఎట్లా ఆ టైంలో. దాన్ని పిప్పళ్ళ పొడితో మీ టీత్ మంచిగా అవుతాయి, ఆ వీకెండ్ కాకుండా ఉంటాయి, టీత్ బలం పోకుండా ఉంటాయి, చాలా మంచిగా అవుతాయి, స్ట్రాంగ్ అవుతాయి, మంచిగా ఉంటాయి, యుల్ ఫీల్ ఫ్రెష్ కూడా. సో తప్పకుండా పిప్పళ్ళ పొడి అయితే తీసుకపోండి. అండ్ ఫీడింగ్ పిల్లో డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. కూర్చొని ఫీడ్ చేసే ఓపిక ఉన్న వాళ్ళకి, అంటే మామూలుగా ఫస్ట్ అయితే అమ్మలో అత్తలో నర్సులో వచ్చి పట్టిస్తారు పడుకొని ఉన్నప్పుడే. సో మన లేసి ఇచ్చే స్టేజ్లో మాత్రం తప్పకుండా ఇదేంటిది ఫీడింగ్ పిల్లో ఉండాల్సిందే. లేదంటే కింద 2-3 పిల్లోస్ అయినా పెట్టుకొని బేబీ మౌత్ మీ బ్రెస్ట్ హైట్కి రావాలి. మనం ఒంగి మెడ ఉంచి ఇచ్చే పని ఉండొద్దు. you'll get back pain and neck pain too. So అస్సలే ఉండద్దు. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాడ్స్. సో తప్పకుండా ప్యాడ్స్ క్యారీ చేయండి. స్పెషల్గా ఏమంటారు, మెటర్నిటీ ప్యాడ్స్ ఉంటాయి, అవి క్యారీ చేయండి. లైక్ దే కెన్ హోల్డ్ మచ్. ప్యాడ్స్ నార్మల్ రెగ్యులర్ ప్యాడ్స్ కాకుండా ప్యాంటీ టైప్ ప్యాడ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు డైపర్స్ ఉంటాయి చూడండి పిల్లలకి, అలాంటివి ఉంటాయి. లేదంటే అడల్ట్ డైపర్స్ ఉంటాయి కదా, దట్ ఈస్ ద బెస్ట్. ఇంకా మీకు ఎక్కడ లీకేజ్ లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది. ప్లీజ్ యూజ్ అడల్ట్ డైపర్స్ ఆర్ ప్యాంట్ స్టైల్ ప్యాడ్స్. అమెజాన్లో దొరుకుతాయి ఈ అడల్ట్ డైపర్స్ కానీ ప్యాంట్ స్టైల్ ప్యాడ్స్ కానీ, తీసుకెళ్ళండి. సో యూ విల్ నాట్ హ్యావ్ ఏమంటారు లీక్ అయిందో ఎక్కడైనా అంటిందో ఇరిటేషన్ లేకుండా వెరీ కంఫర్టబుల్ డెలివరీ. బ్లీడింగ్ ఉంటుంది, ఎందుకంటే డెలివరీ అయినాక ఆబ్వియస్లీ చాలా ఎక్కువ బ్లీడింగ్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు మేనేజ్. ఓకే, అండ్ స్లిప్పర్స్ తప్పకుండా తీసుకెళ్ళండి. డెలివరీ అయినాక యూ కాంట్ లైక్ కాలు నేల మీద నార్మల్ బేర్గా నేల మీద పెట్టకండి. మై సిన్సియర్ సజెషన్. ఎందుకంటే నేను డెలివరీ అయినాకంటే ఆబ్వియస్లీ ఫస్ట్ డెలివరీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండే, కానీ 2 months తర్వాత వెన్ ఐ వెంట్ బ్యాక్ టు మై ఇన్లాస్ ప్లేస్, నాకు అక్కడ ఐ వాజ్ నాట్ అలౌడ్ టు వేర్ స్లిప్పర్స్. నాకు అది ఇప్పటికీ కూడా ఎఫెక్ట్ ఉంది. వింటర్లో కనుక నేను ఇట్లా బేర్ ఫుట్ చెప్పలు ఏం లేకుండా బండ మీద కాలు పెడితే నాకు తల దాకా ఇట్లా జల్లు అంటది. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ డు నాట్ గో డౌన్ వితౌట్ స్లిప్పర్స్. ఓకే, అండ్ నర్సింగ్ బ్రాస్ మేబీ ఆ ఫస్ట్ వీక్లోనే ఉపయోగపడకపోతుండొచ్చు. నార్మల్గా బ్రా వేసుకోకుండా ఉండి కంఫర్టబుల్గా ఉండాలనుకుంటే ఉండండి. ఇఫ్ యూ వాంట్ యూ టేక్ నర్సింగ్ బ్రాస్. నేను యాక్చువల్లీ ముందు కూడా ఒక వీడియోలో చెప్పిన, నర్సింగ్ బ్రాస్ నాకు పెద్ద ఏం అనిపించలే, నేను నార్మల్ బ్రాసే యూజ్ చేసిన. మీ కంఫర్ట్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్యాడ్స్ అని మెన్షన్ చేసినప్పుడు డిస్పోజబుల్ అండర్వేర్స్ కూడా ఉంటాయి. మీకు ఆ అడల్ట్ డైపర్స్ కానీ లేకపోతే ప్యాంట్ స్టైల్ ప్యాడ్స్ కానీ దొరకకపోతే డిస్పోజబుల్ అండర్వేర్స్ దొరుకుతాయి. అంటే వన్స్ వేసుకొని పడేసేలాగా, అలాంటివి వేసుకుంటే కూడా లైక్ ఏమైనా ఖరాబ్ అయినా కూడా పడేసేయచ్చు దాన్ని. ఓకే, ఒక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఫోన్ కెమెరా, వాటి చార్జర్,
మనకి మన లైఫ్లో బెస్ట్ మూమెంట్ని మనం క్యాప్చర్ చేసుకోవాలి కదా తప్పకుండా. సో దానికి తగ్గట్టు చూసుకోండి, అరేంజ్ చేసుకోండి. అండ్ స్టిక్కీ నోట్స్ లాగా కూడా ఏమన్నా పెట్టుకోండి. మీరు ఎవరికన్నా ఏమన్నా మర్చిపోకుండా ముందే స్టిక్కీ నోట్స్ రాసి పెట్టుకోండి మీ హస్బెండ్కి ఆర్ మీ అమ్మకి. ఇవి ఇక్కడ ఉన్నాయి, నేను ఇట్లా సర్దుకున్నా అని చెప్పడానికి కోసం అయితే స్టిక్కీ నోట్స్ రాసి పెట్టుకోండి. సో ఇవి అంతా అమ్మ స్టాఫ్. ఓకే, ఇప్పుడు బేబీ కోసం ఏం ప్యాక్ చేసుకోవాలి అనేవి చూద్దాము. ఓకే, నేను లిస్ట్ అంతా మోస్ట్లీ రాసి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ఓకే, మీరు ఇంట్లో ఏదైనా మిస్ అయితే కనుక అందులో చూసి కూడా ఇది చేసుకోవచ్చు. సో బేబీకి ఫస్ట్ పుట్టిన దగ్గర నుంచి కావాల్సినవి అయితే ముడ్డి గుడ్డలు. సో ఫస్ట్ పిల్లలు పోయే పాటీ అది క్లీన్ కాదు కూడా. సో ఫస్ట్ 1 week or 10 days మా అమ్మ నాకు ఫాలో అయినది ఏంటిదంటే, కట్టిన క్లాత్ కట్టినట్టు, ఇప్పిన క్లాత్ ఇప్పినట్టు పడేసుడే అంతే. అండ్ మా అమ్మ ఒక 15 to 19 చీరలేమో దాచిపెట్టింది త్రూ అవుట్. ఎప్పటి నుంచి నేను ప్రెగ్నెంట్ కావాలని ఆశపడుతుందో అప్పటి నుంచి చేసినట్టున్నది నాకు తెలిసి. చాలా చీరలు మెత్తటి. మై మామ్ మోస్ట్లీ వేర్స్ ఆల్ కాటన్ శారీ, మొత్తం మోస్ట్లీ అన్ని కాటన్ శారీసే వేసుకుంటుంది అమ్మ. సో చాలా కాటన్ శారీస్, మా అక్కవి, మా అమ్మవి, మా అత్తయ్యవి, మా హస్బెండ్ వాళ్ళ నానమ్మవి, మా నానమ్మవి, ఇన్ని కాటన్ చీరలు ఉండే. సో అన్ని కలిపి చాలా ఎక్కువ శారీస్ అయినాయి మా దగ్గర. ద ఫస్ట్ 1 week or 10 days ఆఫ్ పాటీని క్లీన్ చేయడం చాలా కష్టము. క్లీన్ చేసినా కూడా ఆ క్లాత్ అంతా ఏం అసలు ఆగదు కూడా. సో అలాంటి సారీ క్లాత్స్ అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాం మేము ముందే. నేను అమ్మ కూర్చొని ముందే అన్ని కట్ చేసి పెట్టుకున్నాము. ఒక ఇంత సైజ్డ్ క్లాత్స్ అన్ని కట్ చేసుకొని ఒక ఇట్లా ట్రయాంగిల్ షేప్ లాగా చేసి పెట్టుకొని, లంగోటీ స్టైల్. లంగోట్లు అనే కానీ ఏం కుట్టడం ఏం లేదు, జస్ట్ పడేసే వాటిని కుట్టడం ఎందుకండి. సో అట్లా పెట్టేసుకొని యూజ్ చేసిన క్లాత్ యూజ్ చేయండి. టాయిలెట్ అయితేనేమో వాష్ చేసుకున్నాము, కానీ పాటీ క్లాత్ ఏమో పడేసినాము ఒక 10 days వరకు పడేసినాము. తర్వాత నుంచి లంగోటీలు కొనుక్కున్నాం. అంటే కొనుక్కున్నవి నేను ఎప్పుడు 2 months తర్వాత ఏమో ఆర్ 1 month తర్వాత కొనుక్కున్నాను నేను. నాకు అప్పుడు ముందు ఏమో నాకైతే ఐడియా లేకుండే లంగోటీలు బయట దొరుకుతాయని. నేను ఫస్ట్ క్రై నుంచి బేబీ హగ్ అండ్ ఇంకొక బ్రాండ్ ఏదో ఉండే, నాకు బ్రాండ్ పేరు గుర్తులేదు, కానీ యూ షేప్ లంగోట్లు తీసుకోండి. ట్రయాంగిల్ షేప్ లంగోట్లు అంత ఏం బాగుండవు, అంటే కంఫర్టబుల్గా ఉండవు. సో యూ షేప్ లంగోట్లు అండ్ టేక్ బేబీ పుట్టిన తర్వాత బేబీ సైజ్ని బట్టి మరీ చిన్నగా సన్నగా ఉంటే న్యూ బోర్న్ 0 to 3 కంటే న్యూ బోర్న్ కూడా ఉంటుంది ఇంకా, ఆర్ 0 to 3. అవి రెండు మంచిగా బేబీ హగ్ అని నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే కరెక్ట్గా ముడికి సరిపోతాయి. మంచిగా చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ముడికి సరిపోతాయి మంచిగా. సో ప్లీజ్ ప్రిఫర్ బేబీ హగ్ లంగోటీలు. అవైతే చాలా పడతాయండి, ఓ 10-15 అంటే ఒక ప్యాకెట్కి 5 or 6 వస్తాయి అనుకుంటా. సో ఒక 3-4 ప్యాకెట్స్ కొని పెట్టుకోండి, యూ విల్ నాట్ రిగ్రెట్. తప్పకుండా పడతాయి అన్ని లంగోటీలు కూడా. కొన్ని క్లాత్స్ కూడా, మేమైతే క్లాత్స్ అండ్ లంగోటీలు మిక్స్డ్గా యూజ్ చేసుకునేది. నైట్ అయితే లంగోటీలు కట్టేది, అంటే కొంచెం ఈజీగా కంఫర్టబుల్గా చేంజ్ చేయడానికి కూడా ఆ నిద్రలో ఈజీగా ఉంటుందని. సో క్లాత్స్ కూడా యూజ్ చేసేది డేలా. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్, అందుకే దీని గురించి కొంచెం ఎక్కువ చెప్పిన. ఓకే, సో సీజన్ని బట్టి, ఇఫ్ ఇట్ ఈస్ అ కోల్డ్ సీజన్, స్వెటర్స్, క్యాప్స్, గ్లవ్స్, మిటన్స్, అదే గ్లవ్స్ అన్న మిటన్స్ అన్న ఒకటే కదా, మిటన్స్, సాక్స్, ఫుల్ డ్రెస్సెస్, ఇలాంటివన్నీ చాలా చూసుకోవాలి. అదే సమ్మర్ అయితే హాయిగా బనీన్ చెడ్డీ వారేస్తే ఖతం, చాలా హ్యాపీగా ఉంటుంది. సమ్మర్ అయినా కూడా మోస్ట్లీ ఇప్పుడు అందరి దగ్గర ఫ్యాన్స్, ఏసీలు, కూలర్లు ఉన్నాయి. సో బేబీని అట్లీస్ట్ ఒక 1 month వరకు మన బొజ్జ లోపల ఎంత వెచ్చగా ఉండేనో బయట కూడా అంత వెచ్చగా ఉంచడం ఇంపార్టెంట్. సో కొందరికి అట్లా స్వాడిల్ చేయడం అలవాటు, స్వాడ్లింగ్ కూడా టు గివ్ దెమ్ ద సేమ్ ఫీలింగ్. స్వాడ్లింగ్, అటాచ్ పిక్చర్స్, స్వాడిల్ చేయడం కూడా అందుకే ఆ బొజ్జ లోపల ఉన్నట్టు కొకూన్ లాగా మొత్తం ఇట్లా అయిపోతుంది, తల ఒక్కటే బయట ఉంటుంది. సో వాళ్ళకి ఆ ఫీలింగ్, ఆ కోజీ కంఫర్టబుల్ ఫీలింగ్ ఇవ్వడానికి స్వాడిల్ చేయడం. ఓకే, సో అండ్ స్వాడ్లర్స్ కొనుక్కుంటే, స్వాడిల్ చేయాలనుకుంటే స్వాడ్లర్ కొనుక్కోండి. ఒకటి ఏమంటారు, గుడ్ ఇన్వెస్ట్మెంట్, మనకి కూడా కొంచెం హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు కూడా చేతులు అటు ఇటు దిశ గీరుకోకుండా అట్లా కూడా ఉంటారు. ఓకే, ఇది. అండ్ స్వెటర్స్ చెప్పిన కదా, సీజన్ని బట్టి. చలికాలం అయితే స్వెటర్, క్యాప్స్, మంచి క్యాప్స్ చూసి కొనుక్కోండి. నేను పిక్చర్స్ అటాచ్ చేస్తా. నేను చాలా కుల్లాలు అన్ని ట్రై చేసి విసిగిపోయి
తర్వాత బేబీ హగ్ కుల్లాలు బేబీ హగ్ క్యాప్స్ కొనుక్కున్న మోస్ట్ కంఫర్టబుల్ క్యాప్స్, మనకి కావాలనుకునేలాంటి క్యాప్స్ దొరుకుతాయి బేబీ హగ్లో ఫ్రమ్ ఫస్ట్ క్రై. ఎస్, ఓకే. సో మీరు క్లాత్స్ యూజ్ చేయదలుచుకోలేదు అయితే ఇంకా అవేం అక్కర్లేదు, ఓన్లీ డైపర్స్ అండ్ డైపర్ ర్యాష్ క్రీమ్ అంతే. ఓకే, సో బట్ నా సజెషన్ అయితే, ఓకే నేను కూడా డైపర్స్ వేసినా కాదంటలేను, కాకపోతే ఫస్ట్ 1 month అయితే అస్సలే వద్దు. చాలా లేత స్కిన్, ఇఫ్ ఇట్ ఈస్ ఫారిన్ కంట్రీస్ అదే దాన్ని మనం ఏం చేయలేము, తప్పకుండా వాళ్ళ డైపర్స్ వేయాల్సి వస్తుంది వాళ్ళ క్లైమేట్ని బట్టి. సో డైపర్స్ వేయాలి అనుకుంటే మాత్రం ఇట్లా టేప్ టైప్ వేయండి, ప్యాంట్ టైప్ వేయద్దు, ఇట్లా ఓపెన్ చేసే లాంటి డైపర్స్ వేయండి. వాళ్ళని ఊరికే ప్యాంట్ స్టైల్ వేయడం కష్టం అవుతుంది అంత చిన్న బేబీస్కి. సో న్యూ బార్న్ సైజ్ తీసుకోండి డైపర్స్ కూడా. ఓకే, 1 కంటే కూడా నాకు తెలిసి న్యూ బార్న్ కూడా ఉంటాయి కొన్ని దాంట్లో. అండ్ ఇండియాలో ఉంటే గో ఫర్ మామిపోకో, వేరే దగ్గర ఉంటే మీ ప్లేస్లో ఏది బెస్ట్ అయితే అది. ప్యాంపర్స్ కూడా ఓకే, నాకు అన్నిటికంటే మామిపోకో నచ్చుతుంది. ఓకే, దుబాయ్లో ఉంటే కనుక మామిపోకో వాళ్ళదే సేమ్, కాకపోతే ఇంకా బెస్ట్ క్వాలిటీ బేబీ జాయ్, చాలా బాగుంటుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ ద బెస్ట్ డైపర్ ఈజ్ బేబీ జాయ్. ఓకే, అది. అండ్ ఇంకా సాఫ్ట్ బెడ్షీట్స్, సాఫ్ట్ క్విల్ట్స్ కానీ బెడ్షీట్స్ కానీ ఏవైనా చాలా సాఫ్ట్వి, మంచివి, నీట్గా కొత్తవి యాజ్ ఇట్ ఈస్గా బేబీస్కి ఎప్పుడు కూడా వాడద్దు. ఖచ్చితంగా వాష్ చేసిన తర్వాతనే వాడడం ఈజ్ సజెస్టబుల్. ఓకే, మంచిగా వాష్ చేసి మంచిగా ఏమంటారు డెటాల్లో కానీ బేబీ డిటర్జెంట్లనే వాష్ చేసి మంచిగా డెటాల్లో ముంచిన తర్వాత మళ్ళీ కూడా వాటర్లో ముంచి గట్టి ఎండకి ఆరేస్తే మంచిగా అయిపోతాయి బట్టలు. అండ్ బట్టలు ఆరేసిన దగ్గర, బేబీస్ బట్టలు ఎస్పెషల్లీ ఆరేసిన దగ్గర చీమలు లాంటివి లేకుండా చూసుకోవాలి. లేకుంటే ఏ డైపర్లో ఏ క్లాత్లను దూరి కుట్టిందంటే అబ్బా పిల్లలు ఇంకా వశపడకుండా ఏడుస్తారు. సో ప్లీజ్ మేక్ ష్యూర్ అలాంటి మిస్టేక్స్ ఏం జరగకుండా. సో ర్యాపింగ్ బ్యాగ్స్ కానీ ర్యాపింగ్ క్లాత్స్ కానీ దొరుకుతాయి, అలాంటివి తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోండి. అండ్ డ్రై షీట్స్, డైపర్స్ వేయాలనుకుంటే ఇది అక్కర్లేదు, డైపర్స్ కాకుండా క్లాత్స్ వేయాలనుకుంటే డ్రై షీట్, ఇది రబ్బర్ షీట్స్ అంటాం చూడండి, క్విక్ డ్రై కానీ బేబీ హగ్ కానీ, ఈ 2 బ్రాండ్స్ చాలా బాగుంటాయి. ఫస్ట్ క్రై దొరుకుతాయి, నార్మల్గా బేబీ షాప్స్లో కూడా దొరుకుతాయి, బయట కూడా కొనుక్కోవచ్చు. పాతకాలం లాంటి రబ్బర్ షీట్స్ అయితే అవి బేబీస్కి ర్యాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ క్విక్ డ్రైవి చాలా బాగుంటాయి, మోస్ట్లీ 3-4 times దాకా కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి. అంత దాకా మనం వదిలేమో, చేంజ్ చేస్తాం ఎట్లాగూ, కాకపోతే వాషబుల్వి తీసుకుంటే బాగుంటుంది. ఓకే, అండ్ వాటర్ వైప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పిల్లలకి నార్మల్గా ఏమంటారు ఊరికే ముడి కడగలేము అంత చిన్నప్పుడు. సో బెటర్ టేక్ వాటర్ వైప్స్ తీసుకోండి. అండ్ వైప్ చేసినప్పుడు కూడా రిగరస్గా గట్టిగా వైప్ చేయొద్దు, చాలా చాలా మెల్లగా వైప్ చేయాలి. నాకు ఇది చెప్పినప్పుడు ఒకటే సీన్ గుర్తొస్తుంది. మాహి పుట్టినరోజు నైట్ మా ఆడపడుచు ఇంకా మా ఒక కజిన్ కూడా వాళ్ళిద్దరు కూర్చొని నా దగ్గరికి, ఆబ్వియస్లీ ఆ రోజు డెలివరీ అయినా నేను ఇంకా తిరిగి చూసుకోలేను కాబట్టి మొత్తం వాళ్ళిద్దరే హ్యాండిల్ చేసిండ్రు. కొట్లాడుకొని నేను చూసుకుంటా అని. ఇక వాడు ఆ రోజే పుట్టిండు కాబట్టి పాటి పోతూనే ఉన్నాడు. వాడు పోయినప్పుడల్లా వీళ్ళు వాడిని బుడ్డి ఇరగదుడిచేసిండ్రు. అసలు మొత్తం తెల్లారి సర్కల్లో ఎర్రగా కోతిలాగా అయిపోయింది వాడివి. స్కిన్ అంతా లేచిపోయింది. పాపం వాళ్ళకు కూడా తెలియదు, అందుకే అట్లా చేసిండ్రు. కానీ యాక్చువల్లీ మా ఆడపడుచు చాలా కేర్ఫుల్గా చూసుకుంటుంది. మాహిని చెప్పాలంటే నాకంటే కూడా కేర్ఫుల్గా చూసుకుంటుంది. ఒక్కటేసారి తను తెలియకుండా చేసిన మిస్టేక్ అది. సో ప్లీజ్ డు నాట్ మేక్ దట్ మిస్టేక్. వీలున్నంత వరకు వాటర్తో కడగడానికే ప్రిఫర్ చేయండి. కాకపోతే నైట్స్లో లేసి చల్లిగా ఉన్నప్పుడు వాటర్తో కడగడం కంటే వైప్స్తో తుడవడం ఇస్ ఓకే చేంజ్ చేసేటప్పుడు. అండ్ ఒక మెత్తటి హ్యాంకీ చిన్న మెత్తటి క్లాత్ ఏదైనా పెట్టుకోండి పిల్లలకి పాలు తాగిన తర్వాత మూతి తుడవడానికి. ఓకే, మంచి వైట్ క్లాతే పెట్టుకోవాలి. రెడ్ క్లాత్ పెట్టుకొని తుడిస్తే రెడ్ లిప్స్ వస్తాయి. ఇట్లాంటి సొల్లు వినకండి. అట్లంటే బ్లూ క్లాత్తో తుడిస్తే బ్లూ లిప్స్ ఏం రావు. సో నార్మల్లీ ఏదో ఒక ఫ్రెష్ క్లాత్ ఉంటే చాలు, ఫ్రెష్ మెత్తటి క్లాత్ లిప్స్ తుడవడానికి పాలు తాగిన తర్వాత. డెటాల్ ఆబ్వియస్లీ చాలా ఇంపార్టెంట్, పిల్లల బట్టలు వాష్ చేసుకోవడానికి అంతకి కూడా అవసరం, అన్నిటికీ అవసరమే అక్కడ. సో అండ్ బేబీ టాయిలెటరీ, ఇవి బేబీస్ క్రీమ్స్ కానీ పౌడర్ అస్సలు వాడకండి, బేబీస్కి అస్సలే మంచిది కాదు.
సో క్రీమ్లు, లోషన్లు, ఆయిల్ పుట్టిన ఒక ఫస్ట్ హాస్పిటల్ ఉన్నంత వరకు ఓకే, కానీ తర్వాత మసాజ్కి కానీ దేనికైనా కూడా తప్పకుండా యూజ్ ఓన్లీ ఆలివ్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్. డోంట్ గో ఫర్ ఫ్యాన్సీ బేబీ ఆయిల్స్, అవేం అక్కర్లేదు, ట్రాష్. ఓకే, సో ఇది. అండ్ బేబీ లాండ్రీ డిటర్జెంట్ తప్పకుండా బేబీ డిటర్జెంట్ సెపరేట్గా ఉంటుంది, అది వాడండి. అది కూడా బేబీ హగ్ది చాలా బాగుంటుంది, అది యూజ్ చేయండి. వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి, మీమీ, పీజన్, అవి కూడా బాగానే ఉంటాయి, బట్ ఐ ప్రిఫర్ బేబీ హగ్. డైపర్ ర్యాష్ క్రీమ్. అండ్ మీరు ఫారిన్ కంట్రీస్లో ఉంటే కనుక కార్ సీట్ కూడా తప్పనిసరి పుట్టినప్పటి నుంచి కూడా. సో కార్ సీట్. అండ్ ఫీడింగ్ ఎసెన్షియల్స్, మీరు బ్రెస్ట్ ఫీడ్ చేయాలనికే ప్లాన్ చేయట్లేకుంటే యూ నీడ్ టు టేక్ ఫీడింగ్ ఎసెన్షియల్స్ ఫార్ములా ప్రిస్క్రైబ్డ్ బై అ డాక్టర్. ఇంకా బాయిల్డ్ కూల్డ్ వాటర్ కానీ, ఇంకేంటి బాటిల్స్, చిన్న చిన్న బాటిల్స్ సరిపోతాయి. అప్పుడు బాటిల్ క్లీన్ చేయడానికి సెపరేట్గా క్లీనర్స్ ఉంటాయి, అవి అన్ని ఫీడింగ్ సెట్ ఈజ్ అ వెరీ బిగ్ ఇది. సో అవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ మీరు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే బ్రెస్ట్ పంప్, ఇవన్నీ కూడా చూసుకోవాలి. దిస్ ఈస్ ఫర్ మామ్ అండ్ బేబీ. సో మీకు యూజ్ అయింది అని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. We'll see you in my next video, guys. Bye bye.